హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయినారు అనుకుంటున్నారా? లేదు లేండి, ఊరికి ఏం పోలేదు. లాస్ట్ టైం అంటే 15 days అయింది కదా మా ఊరికి వెళ్ళి, అప్పుడు వీడియో అనమాట ఇది. సో ఊరికి వెళ్ళినప్పుడు మా ఊర్లో ఉండే మా తోటలో ఉండే మా మామిడికాయ చెట్టు అనమాట ఇది. గాయస్, ఎంత మామిడికాయలు వచ్చినాయంటే నిజంగా చాలా పెద్దగా ఉంది, చాలా పులుపుగా ఉంది గాయస్. ఈ మానైతే మా చేనులోనే ఉంది, పెద్ద మాను. పెద్దోళ్ళు అంటారు కదా, తల్లికి ఎంతమంది పిల్లలున్నా తల్లికి బాధ అనిపించలేదు. అలాగే ఈ చెట్టుకి ఎన్ని కాయలున్నా తనకైతే వెయిట్ అంటే భారం అనేది తెలిసేది అని. అలాగే చెట్టు నిండుకు ఎన్ని కాయలు అనేది ఉన్నాయంటే చెప్పేదానికే లేదు, అంత కాయలు ఉన్నాయి. ఎవరైనా చూస్తే కూడా దిష్టి అయిపోతుంది అనిపిస్తుంది, అన్ని కాయలు ఉన్నాయి. చూస్తూ ఉంటే మాకైతే దాన్నే చూసుకొని అయితే ఉండిపోదాం. ఇదే కాయలు తెచ్చి నేను 10 కాయలు అయితే తెచ్చి ఊరుగా అయితే వేశాను. ఈ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ అయి ఉంటుంది, చూడండి. తప్పకుండా వీడియో అంతా చూడాల్సి ఉండేది. ఇక్కడ చూడండి, ఇది సరౌండింగ్ అంతా మా జొన్న కర్రల చెట్లు. ఇదైతే పోయినసారి అయితే మేము జొన్నలు అయితే వేసాం కదా, దాని చిన్న వేసిన వీడియోను ఉంది. అలాగే చిన్న చిన్న మొక్కల వీడియో కూడా ఉంది, కావాలంటే పోయి మా షార్ట్లోనూ లాంగ్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో, అంత పెద్దగా అయితే అయినాయి చెట్లు. జొన్న కర్రలు ఆవులకి. మ్యాంగో చెట్టు అయితే నాకు వీడియో కెమెరాని తిప్పే కూడా అనిపించలేదు, అంత బాగుంది. మ్యాంగోస్ చెట్లు నిండుకు కాయలు అయితే ఎంత చూసినా ఇంకా కొంచెం చూస్తామా అనిపించేట్లున్నాయి కాయలు అయితే. ఇంకా సమ్మర్ సీజన్ వస్తే ఏంటి గాయస్, మ్యాంగోసే కదా, అందుకే మేమైతే ఊరికి వెళ్ళి బాగా మ్యాంగోస్ అయితే తిన్నాము. ఏంటి పులుపుకాయలు తింటారనుకుంటున్నారా? పులుపుకాయలు తింటేనే గాయస్ వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇదే అండి జొన్న కర్రలు, చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి జొన్న కర్రలు. ఇదంతా మా ఆవులకైతే కొసువ, దీన్నే యూస్ చేసేదంతా ఇదే జొన్న కర్రలు. అక్కడైతే మేము వెళ్ళినప్పుడంతా ఈ సరౌండింగ్ అంతా కవర్ చేశాను నేను, ఎంత బాగా అనిపించింది. ఇది చూడండి, ఇది ఏం చెట్టు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది బుడుంకాయలు అంటారేమో అనుకున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, కరెక్టేనా, ఇది బుడుంకాయలేనా నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.